బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాం జీవితంలో ఎందుకు ఆశీర్వాదం ఉండే? ఎందుకంటే అబ్రహాంకి దేవుడు అంటే తెలియదు, కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహాంతో వచ్చి మాట్లాడిండు, సువార్తని చేసిండు, నేనే నీ దేవుణ్ణి, నేనే నిన్ను సృష్టించినాను, నా స్వరూపంలో నేను సృష్టించినాను అబ్రహాం, నువ్వు నా బిడ్డవి అని ఎప్పుడైతే దేవుడు అన్నాడో వెంటనే అబ్రహాము నమ్మిండు, విశ్వాసంని చూపెట్టిండు, వెంటనే లోబడి దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళిపోయినాడు అబ్రహాం. అందుకే అబ్రహాం జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉండే. అబ్రహాంకి ఉట్టిగా ఆశీర్వాదం రాలేదు. అబ్రహాంకి ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఆయన సువార్తని నమ్మిండు. సువార్త నమ్మడం చాలా అవసరం ఈ లోకంలో. ఫస్ట్ టైం ఒకవేళ ఎవరికైనా సువార్త అందింది అంటే అది దేవుడే సువార్త చేసిండు, అది అబ్రహాంకి దేవుడు సువార్తని చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, సువార్త వినడము ఎంతో ముఖ్యం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి కూడా అందరికీ సువార్తనే చేసిండు, మారుమనసు పొందండి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు కూడా అబ్రహాం దగ్గరికి వెళ్ళి సువార్తనే చేసిండు, నేనే నీ దేవుణ్ణి, నేనే నీ సృష్టికర్తని అని, నన్ను నమ్ము అని అబ్రహాంతో దేవుడు చెప్పిండు. అబ్రహాం వెంటనే లోబడి దేవునికి ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు రక్షణ పొందినావా? సువార్తని వింటున్నావా? సువార్తని నమ్ముతున్నావా? యేసయ్య నా కోసం వచ్చిండు, నా కోసమే ప్రాణం ఇచ్చిండు, నా కోసమే రక్తాన్ని కార్చిండు, నా కోసమే తిరిగి 3వ దినం తిరిగి లేచిండు అని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ ఈ సువార్తని ఒకవేళ నువ్వు నమ్మినట్టుగా అయితే నువ్వు కూడా రక్షణ పొందుతావు. ఆయన రక్తంతో కడిగి నిన్ను శుద్ధిని చేస్తాడు, నీ జీవితంని ఆయన మార్చేస్తాడు. ఎప్పుడైతే మనం సువార్తని వింటాము, నమ్ముతామో అప్పుడే మనకి రక్షణ వస్తుంది, మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ సువార్తని విని నమ్మలేదనుకో, వదిలేసిన అనుకో, మన జీవితంలో ఆశీర్వాదం కూడా అక్కడే ఆగిపోతాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది చర్చ్కి వస్తున్నారు కానీ సువార్తని వినరు, విశ్వాసం చేయరు. అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అబ్రహాంని చూసుకోండి, అబ్రహాం జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉండే. దేవుడు అబ్రహాంకి ఆశీర్వాదకరంగా మార్చేసిండు. ఎందుకంటే అబ్రహాం వెంటనే సువార్తని విన్నాడు, వెంటనే సువార్తని నమ్మిండు, వెంటనే నా సృష్టికర్త అని నమ్మిండు. అందుకే దేవుడు ఆయన జీవితంలో ఆశీర్వాదకరంగా నింపిండు. ఒకవేళ మనం కూడా ఈ సువార్తని వింటే, యేసయ్య నా కోసమే లోకానికి వచ్చిండు, నా కోసమే ప్రాణం ఇచ్చిండు, నా కోసమే తిరిగి లేచిండు, నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు అని ఎప్పుడైతే ఈ సువార్తని మనం వింటామో మన జీవితం కూడా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ సువార్త నమ్ముతామో అప్పుడు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మనకి చేస్తాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నేను నీ సృష్టికర్తని, నేను నిన్ను ఆశీర్వాదం ఇస్తాను, ఆశీర్వాదకరంగా మార్చేస్తాను, కానీ నువ్వు కుటుంబంని, నీ తండ్రి ఇంటిని అన్నీ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాంకి తెలియదు ఏ దేశానికి దేవుడు పోమంటున్నాడు, ఆ దేశాన్ని కూడా ఎప్పుడు చూడలేదు. ఆయన నమ్మిండు, బయలుదేరిండు, ఎందుకంటే దేవునికి లోబడ్డాడు. ఎప్పుడైతే లోబడ్డాడు అబ్రహాం, అప్పుడే అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం మారింది, ఆశీర్వాదం వచ్చింది. నువ్వు కూడా ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడే మన జీవితంలో కూడా ఆశీర్వాదం వస్తుంది. దేవుడి ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.